5 మినిట్స్‌లో సింపుల్‌గా ఏదున్నా లేకున్నా సింపుల్‌గా చేసుకునే రెసిపీ అంటే ఇదే. ఇది నేను చాలా సార్లు ట్రై చేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవే. మనం చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాము. సేమియా ప్యాకెట్ డైరెక్ట్‌గా కట్ చేసి బాయిల్ అయితే చేసుకోవాలి. జస్ట్ 70% పలుకులు ఉండాలి మనకి. సో, దాని తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. బాండీ పెట్టి ఆయిల్ పోసేసి పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ఆవాలు ఇవైతే పోపులో కంపల్సరీ కాబట్టి ఇవైతే యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. సో, జీరా అయితే డైజెషన్‌కి బావుంటది కాబట్టి నేనైతే జీరా దాదాపు మన ఇండియన్స్ అందరూ జీరా యూజ్ చేస్తారు. ఇలా ఆవాలు, జీలకర్ర కలిపేసుకోవాలి బాగా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడండి కరివేపాకు వేసేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు. ఏ రెసిపీకైనా సరే. దాని తర్వాత క్యారెట్, బీన్స్ మనకి ఇంట్లో ఏదైనా వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్‌గా ఆనియన్ తోటైనా బావుంటది. టమాటోస్ తోటైనా బావుంటది. నేను ఈరోజు వెజ్ చేయాలి అనుకున్నా కాబట్టి క్యారెట్, బీన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఆనియన్ మస్ట్ కాబట్టి ఆనియన్, క్యారెట్, బీన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా బ్రౌనిష్‌గా అయిపోయాక మనం బాయిల్ చేసుకున్న సేమియా తీసుకొచ్చేసి ఇందులో మనకి ఉప్పు, పసుపు వేసేసి టేస్ట్‌కి కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసి ఆ సేమియా మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడి మీద మనం కలిపినప్పుడే ఆ స్మెల్ అనేది బావుంటది. సో, అందుకోసమని ఆయిల్, ఆనియన్, క్యారెట్, బీన్స్ ఇప్పుడు మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ బాగా కలిసేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే సేమియా సూపర్ టేస్ట్ వస్తది. నార్మల్‌గా మనం పాయసం అలా తిని బోర్ కొడుతుంది కదా! ఇది సింపుల్ అంటే సింపుల్ 5 మినిట్స్‌లో అయితే మనం చేసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ నాకు ఏ ఐడియా లేకుంటే నేను ఫస్ట్ ఐడియా నాకు వచ్చేదైతే ఇదే. సో, రాగి జావతో పాటు ప్రతిరోజు నేను చేసుకునే రెసిపీ అయితే సింపుల్‌గా చేసుకోవాలి అనుకుంటే సేమియా ఉప్మా. సో, ఈరోజు అయితే సేమియా ఉప్మా అన్నమాట. సో, ఇలా వేడి మీద మంచిగా కలుపుకొని మనం ప్లేట్ వేసుకున్నాము అనుకుంటే స్మోకీ ఫ్లేవర్ తోటి సేమియా అయితే చాలా బావుంటది. మనకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి నేను ఇందులో రెడ్ చిల్లీ యాడ్ చేయలేదు. కావాలనుకుంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. గార్నిషింగ్ కోసం కొత్తిమీర అండ్ ఫ్రెష్ కొబ్బరి కావాలనుకుంటే ఇట్స్ ఆప్షనల్. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే పర్లేదు. నా దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ నా ఛానల్ నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అన్నమాట మన సేమియా ఉప్మా అయితే రెసిపీ. జస్ట్ 5 మినిట్స్‌లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఫైనల్‌గా రెసిపీ అయితే ఇదే అన్నమాట. తప్పక ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.